ఆమెకు చెప్పాను మాస్క్ ఓపెన్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మొదటిదాకా ఆ రోజు గత లాస్ట్ వీక్ చాలామంది మన జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా రకరకాల ప్రశ్నలు నన్ను ఆ రోజు సంధించారు. ఎందుకంటే ఆ రోజు నాకు సమయం లేదు, కేవలం 10 నిమిషాలు మాత్రం నాకు టైం కేటాయించడం వల్ల నేను కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయా. సో ఆ రోజు కూడా కొంతమంది మిత్రులు ఏమడిగారంటే ఆమె ఫేస్ మీరు చూసారా అంతే కదా. జనరల్గా ఏంటంటే ఇలాంటి సందర్భంలో వచ్చినప్పుడు చాలామంది ఫేక్ కూడా వస్తుంటారని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మీ అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మీరందరూ కూడా అర్థం చేసుకున్నారని చెప్పి ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఎవిడెన్స్ మీకు అందరికీ నేను ఆ రోజు ప్రొడ్యూస్ చేయలేకపోయినా తర్వాత మీకు ప్రొడ్యూస్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత కొన్ని ఎవిడెన్స్లు మీకు ఇవ్వడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే అది కేసు మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇది మన ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన కేసు కాదు. కొంత ఇన్ఫర్మేషన్ మాకు వస్తూ ఉంది. వేరే వేరే బాధితులు కూడా ఉన్నారు, ఇక్కడ కాదు ఎంపీ నుంచి కానీ తర్వాత వేరే మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్, మరి ఎంపీ అంటే మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి తర్వాత తమిళనాడు నుంచి కూడా ఇట్లా కొంతమంది బాధితులు ఇప్పుడిప్పుడే కొద్దిగా అప్రోచ్ అవుతూ ఉన్నారు. ఈ విషయాన్ని నెక్స్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో అది కూడా అయితే నేనేమనుకున్నానంటే ఇది మనం 2 రాష్ట్రాలకు కాదు, ఇది నేషనల్ స్థాయిలో ఉందేమో ఈ సమస్య అని అనిపిస్తుందా ఉంది నాకు. తర్వాత కొంతమంది నిన్న మంచిర్యాల ప్రాంతం నుంచి కొంతమంది మహిళలు ఫోన్ చేశారు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు. ఆ ఎవిడెన్స్ కూడా నాకు ఇవాళ రేపు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. సో ప్రతిదీ కూడా నేను మీరు ఎంత మాట్లాడినా కూడా నేను సంయమనంగా వ్యవహరిస్తూ ఇప్పటి వరకు శాంతియుతంగా మీకు సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా అలాంటి సమాధానం మళ్ళీ చెప్తాను. ఎవరైనా బాధితులు ఉంటే కూడా ఈ సందర్భంగా అందరికీ నమస్కారం పెట్టి ఏం చెప్తానంటే బాధితులు ఎవరైనా ముందుకు రండి, నేను పూర్తిగా సపోర్ట్ ఇస్తా విత్ మీ సహకారంతో. ఓకేనా? దయచేసి మీరు అందరూ కూడా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే పట్టించుకోమాకండి. అమ్మ రండి రాధిక గారు, ఇప్పుడు వీళ్ళు రండి గురుగారు, వీళ్ళు రండి సార్ రండి.